హలో వెల్కమ్ టు వారీ టేస్ట్. ఎప్పట్లాగే బోల్డని రుచులను మీకు పరిచయం చేయడానికి ఈ రోజు మనం వచ్చేసాం కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంచిన కళామందిర్ పక్కనే ఉన్న హోటల్ వన్ ప్లేస్ కి. మరి స్పెషల్ డిషెస్ ఏంటి, ఏం చేసి మెచ్చబోతున్నారు అడిగి తెలిసేసుకుందాం. కమ్ ఆన్. హాయ్ అండి. హాయ్ మేడం. ఏంటి మీ పేరు? యాదగిరి మేడం. యాదగిరి గారు ఏంటి ఈ రోజు స్పెషల్ డిషెస్? మాకు స్టఫ్డ్ కీమా ఎగ్ మేడం స్టార్టర్ చేస్తున్నాము. స్టార్టర్ అది. ఓకే, స్టఫ్డ్ కీమా ఎగ్. ఓకే, ఫస్ట్ అయితే అది చేసి చూపించబోతున్నారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, స్టఫ్డ్ కీమా ఎగ్. దానికి కావాల్సిన పదార్థాలు: కీమా, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, మిర్చి పౌడర్, గరం మసాలా, చాప్ చిల్లీ, చాప్ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఎగ్స్. సో స్టఫ్డ్ కీమా ఎగ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే తెలిసేసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించాలి. ఓకే మేడం. సో ఇక్కడ 2 బాండీలు పెట్టారంటే మనకి 2 అవసరం ఉన్నాయన్నమాట. అవును మేడం. కొంచెం సరిపడా కొంచెం ఆయిల్ పోసాను. కొంచెం ఆయిల్ అయినా చాలా? ఇంకొంచెం వేయండి. ఓకే చాలు. ఓకే సరిపోతుంది. సో ఆయిల్ వేసాము, అది వేడి అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఆయిల్ దేనికోసం? కీమా ఫ్రై చేసుకోవడానికి. కీమా ఫ్రై చేసుకోవడానికి. అంటే కీమా ఆనియన్. ఇది కీమా ముందే బాయిల్ చేసి పెట్టుకుంటాం. సో అంటే మనం మటన్ కీమా కొంచెం బాయిల్ చేసి పెట్టుకోవాలి. దాన్ని కొంచెం పసుపు, కారం పొడి, సాల్ట్ వేసుకొని దాన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం ఆల్రెడీ. ఓకే, అంటే ఫస్ట్ ఈ మటన్ కీమా చేసి దాన్ని బాయిల్ చేసుకొని అది బయటికి తీసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడే వేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడే వేసుకోవాలి ఇవన్నీ కూడా. బాయిల్ చేసి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ కలిపి బాయిల్ చేసేటప్పుడే వేసుకొని చక్కగా మొత్తం అయిపోయిన తర్వాత అంటే పిండుతారా మీరు గట్టిగా? ఇది ఇలా అయింది. వాటర్ తక్కువ వేసుకోవాలి. వాటర్ అక్కడే బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ ఆరిపోతుంది. ఓకే 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 ఎక్కువ వాటర్ వేసుకోకుండా తక్కువ వాటర్ లోనే బాయిల్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఓకే, సో ఫైనల్ గా మనకి ఇలాంటి లుక్ వస్తుంది అనమాట. అండ్ ఆయిల్ కూడా అక్కడ వేడైపోయినట్టుంది కదా. ఫస్ట్ కొంచెం ఆనియన్ వేసుకుందాం. ఒక స్పూన్ చాప్ ఆనియన్. ఓకే, కొంచెం చాప్ చిల్లీ. ఓకే, గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. ఓకే, సో అంటే ఇప్పుడు మళ్ళీ వీటికి కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా లేకపోతే అవసరం లేదా? అవసరం లేదు. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదా? కొంచెం ఫ్రై అవ్వాలి, లైట్ గా ఫ్రై అవ్వాలి. ఓకే ఓకే ఓకే. సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్ గా. ఎగ్ లో స్టఫ్ చేయడము అనేది కూడా చాలా డిఫరెంట్ ప్రాసెస్ కదా. అంటే ఇది ఇక్కడ స్పెషల్, ఈ హోటల్ వన్ ప్లేస్ స్పెషల్ అండి. వన్ ప్లేస్ స్పెషల్. ఓకే, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. కొంచెం జస్ట్ పావు టేబుల్ స్పూన్, అంటే ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. కలపండి. ఇప్పుడు మటన్ కీమా ఆల్రెడీ మనం తీసేసుకొని పెట్టేసుకున్నాము. అదేసేయండి. మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. అంటే మనకి ఏమైనా లెక్క ఉంటుందా ఇంత అవసరము అనేది, లేకపోతే మామూలుగా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వేసుకోవచ్చు? మనం 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం, 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం మేడం. ఓకే ఓకే, ఎగ్స్ ని కూడా ఆల్రెడీ బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నాము. అది కట్ చేయాలి, దాంట్లో ఉన్న ఎల్లో దీంట్లో వేయాలి. ఓకే ఓకే ఓకే. సో ఎగ్స్ ని ఆల్రెడీ ముందరే బాయిల్ చేసేసుకొని పెట్టుకోవాలండి దీనికి మనకి పక్కా. ఎందుకంటే మనం అక్కడ వేయిస్తున్నప్పుడు ఆల్రెడీ ఎగ్ లోపల ఉన్న ఎల్లో దీంట్లో వేయాల్సి వస్తుంది. సో మీరు కట్ చేయండి, నేను మిక్స్ చేస్తూ ఉంటాను అక్కడ. ఓకే, ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం మేడం. సో సాల్ట్ వేసుకుందాం. ఓకే, దీనికి సరిపడినంత. ఆల్రెడీ మనం మటన్ కీమా బాయిల్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా. మటన్ వేసుకుంటే సరిపోతుంది. బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టదు. కొంచెం చిల్లీ పౌడర్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇది పట్టుకో మర్చిపోకండి. ఒకవేళ సాల్ట్ ఇప్పుడు మనం యాడ్ చేసామంటే సాల్ట్ యాడ్ చేసామో అలాగే కారం కూడా యాడ్ చేసాము. ఈ సాల్ట్ యాడ్ చేసేటప్పుడు మనం చూసుకొని యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ మటన్ కీమాని ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము అండ్ అలాగే ఉప్పు వేసుకున్నాం, కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉప్పు కారం వేసేటప్పుడు కొంచెం చూసుకొని యాడ్ చేయండి సరిపడా. కొంచెం ధనియా పౌడర్ అండి. ఓకే, ధనియా పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుని లాస్ట్ లో కొంచెం గరం మసాలా. ఓకే, అది ఫ్రై అయింది కదా మేడం. ఇప్పుడు ఇది ఎల్లో వేసుకుందాం. ఎగ్ ఎల్లో.
సో ఇది ఫ్రై అయిపోయినట్టు తెలిసిపోతుంది కదా అంటే ఈజీగా అంటే ఎక్కువ టైం పట్టలేదు ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి అయిపోతుంది కదా అంతే యా యా ఇది వేసేసుకున్నాం ఎగ్ ఎల్లో వేసేస్తున్నాం అది విడివిడిగా ఉంది కదా ఎగ్ ఎల్లో వేసిన తర్వాత ఇట్లా థిక్గా అయిపోతుంది పట్టుకోవడానికి మనం గట్టిగా అయిపోతుంది ఓకే ఓకే సో అంటే అలా స్మాష్ చేసుకోవాలన్నమాట ఎల్లో వేసిన తర్వాత జస్ట్ అలా ముక్కలు ముక్కలుగా ఉంచకుండా అవును ఓకే చిదమాలి అంటే ఎగ్ ఎల్లో మనం ఏదైతే ఆ పాన్ లో వేసుకున్నామో ఆ ఎగ్ ఎల్లో అందులో వేసుకున్నప్పుడు ఆ ముక్కలు ముక్కలు అలాగే ఉంచకుండా మెత్తగా ఇలా ఇలా నలుపుకుంటూ ఉంటే సో దట్ అంతా గట్టిగా ఉండి పట్టుకుంటుంది అనమాట యా ఐ గాట్ ఇట్ నాకు మనం స్టెప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే సో ఆల్రెడీ మనకి మటన్ అంటే బేసిక్గా ఎక్కువ టైం పడుతుంది మనం ముందర పెట్టుకున్నాం కాబట్టి దానికి ఎక్కువ టైం తీసుకోదు ఈజీగా అయిపోతుంది ఈవినింగ్ ఎవరైనా మనకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి బోల్లెడని ప్రయోగాలు చేసి కూర్చొని అలా అలా చేసేసి పిల్లలకి టేస్టీ రుచులన్నీ పెట్టేసేయచ్చు దిస్ ఇస్ స్టార్టర్ కాబట్టి ఈవినింగ్ 4-5 ఆ టైంకి చక్కగా అలా తినచ్చు యా అంటే ఇది ఇప్పుడు అయిపోయినట్టుగా అల్లో మొత్తం కూడా మనకి కొంచెం కరిగితే మనకి స్టెప్ చేసుకోవడానికి ఇబ్బంది కాకుండా ఉంటది ఈజీగా స్టెప్ అయిపోద్ది సో ఎగ్స్ ఇలాగే మనం ఓపెన్ చేయాలా పక్క దీనికి దాంట్లోనే స్టెప్ చేయాలి కీమా ఓకే ఓకే సో ఎగ్స్ చూసారు కదా చాలా జాగ్రత్తగా మనం ఏదైతే ఎగ్ లో నుంచి ఎల్లో తీసి ఇందులో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా ఇదే షేప్ ఇలాగే ఉండాలన్నమాట ఆ రెండు కూడా ఆర్డర్స్ ఏ మాత్రం మిస్ అయినా సరే షేప్ అవుట్ అయిపోతుంది అప్పుడు కరెక్ట్ గా రాదు యా అయిపోయింది మేడం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఓకే కొంచెం పుదీనా వేసుకున్నాము అండ్ అలాగే కొత్తిమీర వేసుకున్నాము చిన్నగా తరుక్కొని ఓకేనా ఓకే అయిపోయింది మేడం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక బౌల్లో ఖాళీ చేసుకుందాం దీన్ని సో మనం ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అదంతా మనం బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలన్నమాట అయిపోయినట్టునే ఇది మనకి చల్లారాల పక్క కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత స్టెప్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ఈజీగా ఇది కూడా చల్లారిపోయింది ఎగ్ స్టఫ్ చేసుకుందాం ఫస్ట్ ఓకే అంటే ఎగ్ ఇలా స్టఫ్ చేసుకొని దీనిపైన అది పెట్టాలా దీంట్లో ఎంత వస్తుందో అంత స్టఫ్ చేయాలి ఎంత వస్తుందో అంత స్టఫ్ చేసుకుందాం కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు పర్లేదు అదేంటి అలా డైరెక్ట్ ఆయిల్ లో వేసేస్తే మరి విడిపోదా దానికోసం ఒక బ్యాటర్ కలుపుకొని పెట్టుకోవాలి ఓకే బ్యాటర్ ఆల్రెడీ కలుపుకొని పెట్టుకున్నారు వెరీ గుడ్ సో ఫస్ట్ అయితే చాలా జాగ్రత్తగా ఎగ్ని అలాగే కట్ చేసి చక్కగా ఇలాగే కట్ చేసి మనకి ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్లో మనం కలుపుకున్న దాన్ని అలా పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు చక్కగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఎస్ అంటే ఓన్లీ ఆ హోల్లోనే కాకుండా ఇలా బయట వరకు వచ్చినా కూడా పర్వాలేదు బయటకు రావచ్చు పర్లేదు ఏం పర్లేదు ఓన్లీ హోల్లో పెట్టుకోవాలంటే అక్కడే కొంచెమే పడుతుంది కాబట్టి ఇలా మొత్తం మనకు కీమా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఫుల్గా పెట్టుకుంటే బాగుంటుంది ఇది మైదా కార్న్ ఫ్లోర్ కొంచెం ఆయిల్ రిఫైండ్ ఆయిల్ అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తే మనకు కొంచెం నీట్గా పట్టుకొని ఫ్రై అవుతుంది సో ఓకే మైదా కార్న్ ఫ్లోర్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని లైట్ గా సాల్ట్ కూడా వేసుకుంటారు కదా సాల్ట్ కొంచెం తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒకసారి నాకు స్పూన్ ఇవ్వండి నేను చూపిస్తాను అంటే అందరికి తెలియాలి కదా ఎగ్జాక్ట్ రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి ఏంటి అని కొంచెం రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ గా మనకి ఇలా రావాలి మరీ పల్చగా అయిపోకూడదు మరీ గట్టిగా అయిపోకూడదు ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటే మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట దీంట్లో కూడా కొంచెం చాప్ చిల్లీ ఓకే చాప్ ఆనియన్ వేసుకుంటే ఇది కూడా మంచి టేస్ట్ గా తయారవుతుంది సో జస్ట్ అలా స్టఫ్ చేసుకొని వేసేసుకోవడమే అందులో వేసేసుకోవాలి స్లోగా తీసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా కీమా విడిపోకుండా ఉంటది ఏమైనా కొంచెం తక్కువ కోటింగ్ తీసుకుంటే కనుక కీమా మొత్తం ఆయిల్లో బయటకు వచ్చేస్తుంది ఓకే తక్కువ కోటింగ్ అంటే ఇది బెటర్ తక్కువ బెటర్ తీసుకోవద్దు దానికి ఫుల్ గా డిప్ చేసి వేస్తే నీట్ గా వస్తుంది ఓకే ఓకే సో మనం ఏదైతే ఎగ్ దాంట్లో మంచిగా స్టఫ్ చేసుకొని పెట్టుకున్నామో ఆ కీమా అదంతా ఆ లోపల మునిగేంత వరకు అదనేది చక్కగా అలా ముంచి మొత్తం అంటేంత వరకు తీసి దాంట్లో వేయాలన్నమాట అంతేగాని జస్ట్ అలా అంటేటట్టుగా తీసేసేస్తే ఏదైతే ఉందో స్టఫ్ చేసుకునేది విడిపోతుంది యా మీరు అన్నట్టుగా అది నిజంగానే విడిపోవట్లేదు చక్కగా అలాగే పట్టుకొని ఉంది ఎక్కువ బ్రౌన్ కలర్ రావాలా లేకపోతే జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ లో వస్తే సరిపోతుందా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో వస్తే సరిపోతుంది ఓకే
ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ కీమా, ఓన్లీ అన్ని పైన బాయిల్ కాబట్టి జస్ట్ పై పైంది ఫ్రై అవ్వాలి, జస్ట్ అలా క్రిస్పీగా అవ్వాలి అంతే కదా. క్రిస్పీగా రావాలండి. యా ఓకే ఓకే నాకు అర్థమైపోయింది. చూస్తుంటే దీంట్లో మనం కొంచెం సోడా కూడా వేసాం కాబట్టి మనకి మంచిగా ఇలా బోండాస్ లా ఉబ్బుతాయి అనమాట, నీట్ గా బాగుంది చూడడానికి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి ఈ స్నాక్ స్టార్టర్ కి. అయిపోయినట్టు ఇంకా విడిపోదు కదా, అది ఆల్రెడీ మొత్తం పట్టేసుకుంది కాబట్టి ఇంకా విడిపోదు. జస్ట్ అలా వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఒక 2 minutes ఆగి దాని తర్వాత తిప్పితే విడిపోకుండా ఉంటుంది. ఇమీడియట్ గా కలిపేసినా వెళ్ళిపోతుంది. యా అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఎగ్ తీసేసుకుంటున్నాను. కరకరలాడుతున్నాయి. మీరు ఇలా అనేటప్పుడే ఆ సౌండ్ వచ్చేస్తుంది మంచిగా, కరకరలాడుతున్న సౌండ్. మంచి క్రిస్పీ అయిన తర్వాత తీసుకోవాలండి. అప్పుడు కీమా ఎగ్ రెడీ. ఓకే సో టేస్ట్ చేసి చెప్పేస్తాను తప్పకుండా, చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. సో దీన్ని టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో. వావ్ చాలా టేస్టీగా ఉంది నిజంగా. స్టార్టర్స్ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. యాదగిరి గారు సూపర్ అండి, చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది.